ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. నా పేరు భారతి. నేను ఈరోజు మీ ముందు ఒక చిన్న సాక్ష్యం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక 3 years బ్యాక్ నుంచి మేము ఒక ఇల్లు కొనుక్కుందామని మాట్లాడడం జరిగింది. కానీ మేము ఒక రేట్లో ఉన్నాం, ఓనర్ ఒక రేట్లో ఉన్నారు. సో అది కుదరలేదు. ఎప్పుడైతే నేను నిశ్చయించుకున్నానో ఈ 7 రోజులు బ్రేక్ త్రూ ప్రేయర్స్లో ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేద్దామని, కరెక్ట్గా అనుకున్న 1.5 hour తర్వాతకి మాకు అదే ఓనర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చి మేము అడిగిన రేటుకే ఆయన ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా నేను 3rd day ఆఫ్ ది ఫాస్టింగ్ ప్రేయర్ నేను చేస్తూ ఉండగా పాస్టర్ గారు అన్నారు ఏమని, మీరు ప్రార్థనలో ఉంటుండగానే మీకు కార్యాలు జరుగుతాయి అని, అలాగే మీరు 2 అంతల ఆశీర్వాదం పొందుకుంటారు అని. అది నా మైండ్లో అది వినేటప్పుడు ఆ 2 మాటలు ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో అది యాక్చువల్గా ఇదిలా ఉండగా 5th day ఆఫ్ ది ఫాస్టింగ్ ప్రేయర్ ఆ రోజు సాయంత్రం మేము 1 year బ్యాక్ ఇంకొక ఇల్లు కూడా చూడడం జరిగింది. ఆ ఇల్లు చూసాము, ఆ ఇంటికి మేము అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము. కానీ 1 year నుంచి మేము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు డ్యూ టు సమ్ XYZ రీజన్స్. అయితే ఆ ఇల్లు మేము యాక్చువల్గా హయ్యర్ రేట్కి క్లోజ్ చేసాము, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము, ఇప్పుడు వెనక్కి తీసుకుంటే రాదు అని కొంచెం అన్హ్యాపీతో నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఉండగా, అదే రోజు సాయంత్రం 5th day ఆఫ్ ది ఫాస్టింగ్ ప్రేయర్ ఈ సెకండ్ ఓనర్ కూడా మేము మాట్లాడుతుండగా ఆయన మేము ఏ రేట్ అయితే ఆశపడ్డామో ఆ రేటుకి దగ్గరలో ఆయన కూడా హౌస్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ జనరల్గా నేను ఆన్లైన్ ప్రేయర్స్ కానీ మీటింగ్స్ కానీ ఆర్ టెస్టిమోనీస్ చెప్పాలన్నా వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలన్నా కొంచెం దూరంగా ఉంటాను, మొహమాటంతోనో లేదా భయంతోనో తెలియదు. బట్ దేవుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నన్ను పార్టిసిపేట్ చేయమని 7 days ప్రేరేపించడం, అలాగే ఆయన 2 అంతల మేలులు నాకు ఇచ్చి ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ రుచి ఎలా ఉంటుందో చూపించినందుకు నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.